హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఓకే, ఈ వీడియోలో వచ్చేసరికి మీకు స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి. చాలామంది ఫేస్ చేసే ఉంటారు ఈ ప్రాబ్లమ్స్. వాళ్ళు స్టాప్ లాస్ పెట్టగానే వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా ఆ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి తర్వాత ఏంటంటే టార్గెట్గా అనేది రీచ్ అవుతూ ఉండేది. సో మీరు ప్రాపర్గా స్టాప్ లాస్ ఎలా పెట్టాలి ఏంది అదంతా ఏంటంటే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంకా ఈ వీడియోలో వచ్చేసరికి స్టాప్ లాస్కి ట్రైలింగ్ స్టాప్ లాస్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ట్రైలింగ్ స్టాప్ లాస్ వల్ల యూజ్ ఏంది. ఓకే, మీకు ఏంటంటే క్లియర్గా ఆల్రెడీ ఏంటంటే నేను ఒక వీడియో అనేది రికార్డ్ చేశాను. ఇంకోటి ఏంటంటే మీకు లైవ్లో ఎలా ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా చేయాలి ఏందో అని మీకు లైవ్లో చూపించాను. ఓకే, యూట్యూబ్ లైవ్లో మీకు ఏంటంటే ఒకరోజు చూపించాను. అది కూడా ఆ వీడియో కూడా మీకు ప్లే చేసి ఓకే ఈ స్టాప్ లాస్కి ట్రైలింగ్ స్టాప్ లాస్కి డిఫరెన్స్ ఏంది, ఓకే దీనివల్ల యూజ్ ఏంది అని మనం ఇది ఏంటంటే డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంకా మన వీడియోలోకి వెళ్దాం. ఓకే, సో ఇదిగోండి ఇక్కడికి రండి. ఓకే, ఈ చార్ట్లోకి వస్తే మనకేంటంటే ఇదిగోండి ఫస్ట్ వచ్చేసరికి స్టాప్ లాస్. అసలు ముందు ఈ స్టాప్ లాస్ అంటే ఏంది ఫస్ట్ అది చూద్దాం. ఓకే, స్టాప్ లాస్ అంటే ఏం లేదు. సపోజ్ మీరు ఇప్పుడు ఒక ట్రేడ్ అనేది తీసుకున్నారు. ఓకే, ఒక ట్రేడ్ అనేది తీసుకున్నారు. ఇప్పుడు సపోజ్ ఏంటంటే నెంబర్స్లో డిస్కస్ చేద్దాం. సపోజ్ మీరు ఏంటంటే 100 రూపీస్ దగ్గర ట్రేడ్ అనేది తీసుకున్నారు అనుకుందాం. ఓకే, 100 రూపీస్ ప్రీమియం దగ్గర మీరు ట్రేడ్ తీసుకొని మీ టార్గెట్ వచ్చేసరికి 120. ఓకే, మీరు ఏం చేస్తారు, స్టాప్ లాస్ వచ్చేసరికి 100 దగ్గర లేకపోతే ఇది 90 దగ్గర లేకపోతే 95 దగ్గర ఎక్కడో ఒకటి స్టాప్ లాస్ అనేది ప్లే చేస్తారు. ఓకే, అంటే మీ ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టాప్ లాస్ అంటే మీరు ఒకవేళ 100 దగ్గర ట్రేడ్ తీసుకుంటుంటే ఓకే మీకు 90 కానీ 95 కానీ టచ్ అయితే, సపోజ్ 90 అనుకుందాం. ఓకే, 90 టచ్ అయితే మీకు ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆర్డర్ అనేది ఇది అక్కడ మీకు ఏంటంటే లాస్, అంటే మీరు లాస్ అనేది లిమిట్ చేస్తున్నారు. చాలామంది ఏంటంటే ఓపెన్ ఆర్డర్ అంటే నేకెడ్ పొజిషన్స్ అనేది తీసుకుంటారు. అంటే ఏంటంటే వాళ్ళు స్టాప్ లాసెస్ అలాంటివి ఏం పెట్టరు. అంటే ఏంటంటే సపోజ్ ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైనా, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీరు ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నా మీరు స్టాప్ లాస్ మ్యాండేటరీ. ఎందుకంటే స్టాప్ లాస్ వచ్చేసరికి ఎప్పుడైతే మీరు ఏంటంటే ఒక ట్రేడ్ అనేది తీసుకున్నారు. ఓకే, ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత మీరు ఏంటంటే బ్లైండ్గా ఇంకా ఏంటంటే ఒక నమ్మకం ఉందో హోప్తో ఏంటంటే కూర్చోకూడదు. ఓకే, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, కన్ఫామ్గా నేను తీసుకుంటే పైకి వెళ్ళాలని రూల్ లేదు. ఇప్పుడు మనం ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనది అది రాంగ్ అనిపిస్తే ఆటోమేటిక్గా అక్కడితో మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, లేకపోతే ఏంటంటే మనకి పోతే ఒక ఏళ్ళతో తెగితే సరిపోద్ది, అంతేగాని మొత్తం చేయతే పోగొట్టకూడదు. అంటే ఏంటంటే మీ క్యాపిటల్ అనేది నెక్స్ట్ ట్రేడ్కి అనేది ఉపయోగపడాలి. ఓకే, అంటే మీరు రాంగ్ అని తెలిసి కూడా మీరు ఇంకా ఆ పొజిషన్స్ హోల్డ్ అవుతూ ఉంటే మీ క్యాపిటల్ మొత్తం లూజ్ అవుతుంది. ఇది చాలామంది ఫేస్ చేసే ఉంటారు. ఇంకోటి ఏంటంటే చాలామంది యావరేజింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇది లాసెస్ అనేది యావరేజింగ్ చేసుకుందాం అనుకుంటారు. దానివల్ల కూడా వాళ్ళు ఉన్న క్యాపిటల్ మొత్తం పోగొట్టుకుంటారు. సో అందుకే ఎప్పుడైనా మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఈ స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీ. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు 100 రూపీస్ దగ్గర ట్రేడ్ చేస్తున్నారు. ఓకే, 100 రూపీస్ దగ్గర మీరు ఎంట్రీ అనేది తీసుకున్నారు. ఓకే, 100 రూపీస్ దగ్గర ఎంట్రీ తీసుకొని 120 అనేది మీ టార్గెట్ అయితే మినిమం 1:2 అనేది మీరు రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది చూసుకోవాలి. అంటే ఏంటంటే 90 రూపీస్ టచ్ అవ్వగానే మీది ఏంటంటే పొజిషన్ అనేది ఎగ్జిట్ అయిపోయింది. అంటే ఏంటంటే అక్కడ ఏంది మీరు 10 రూపీస్ లాస్ అనేది తీసుకుంటున్నారు. ఇది 20 రూపీస్కి ప్రాఫిట్ కోసం. ఓకే, ఇది వచ్చేసరికి మీకు రిస్క్ టు రివార్డ్ రేషియో అంటారు. అంటే 1:2 రిస్క్ టు రివార్డ్ రేషియో. ఇంకా ఇలాంటి ఏంటంటే మీకు రిస్క్ టు రివార్డ్ రేషియో అవన్నీ ఏంటంటే అది అంతా సపరేట్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మనం స్టాప్ లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓకే, స్టాప్ లాస్ అంటే అదే. అంటే మీరు ఏంటంటే ఒక ప్లేస్ దగ్గర ఇక్కడ నేను రాంగ్ అయితే ఇక్కడ నుంచి నేను ఎగ్జిట్ అయిపోతాను అనుకునే ప్లేస్లో మీరు ఏంటంటే ఈ స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తారు. ఓకే, ఒకవేళ రాంగ్ అయినా అక్కడతో మీకు ఏంటంటే ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోయింది. అంతే తప్పితే మీరు ఏంటంటే 90 దగ్గర చాలామంది ఇంకా చేస్తూ ఉంటారు. ఇది 90 దగ్గర ఫస్ట్ స్టాప్ లాస్ పెడతారు, తర్వాత 80కి తెచ్చేస్తారు, తర్వాత 70కి తెచ్చేస్తారు. అలా ఏంటంటే మీ క్యాపిటల్ 0 అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇలా అయితే చేయకూడదు. ఎప్పుడైనా మీరు నెంబర్ 1 రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. మీరు స్టాప్ లాస్ పెట్టారంటే అక్కడితో ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, అది మ్యాండేటరీ. ఒకవేళ అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయింది అనుకోండి, సపోజ్ మీ స్టాప్ లాస్ టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ అయితే మీరు కావాలంటే మళ్ళీ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అంతే తప్పితే మీరు ఏంటంటే అంతే హోల్డ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, అది మొత్తం ట్రేడ్ అనేది రివర్సల్ అయిపోతే మొత్తం లాస్ అనేది వచ్చింది. ఓకే, మీకు ఇప్పుడు చార్ట్లో కూడా చూపిస్తాను. చాలామంది ఏంటంటే ఇంట్రాడే చేస్తూ ఉంటారు. ఓకే, ఇంట్రాడే వాళ్ళు సపోజ్ 100 దగ్గర తీసుకుంటారు. అదేంటంటే 100 దగ్గర తీసుకుంటే వాళ్ళు ఏంటంటే టార్గెట్ వచ్చేసరికి 120 130 సంథింగ్ ఎంతో కొంత అనుకుందాం. వాళ్ళు స్టాప్ లాస్ వచ్చేసరికి 90 దగ్గర పెట్టేస్తారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే 100కి పోయి 120కి పోయి మళ్ళీ 130 140 కూడా రీచ్ అయ్యి మళ్ళీ ఏంటంటే ఇది 90 వచ్చేసరికి ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఓకే, వాళ్ళు ఏంటంటే పొజిషన్స్ అనేవి ఎగ్జిట్ అవ్వరు. వాళ్ళు ఏంటంటే ఒక హోప్తో కూర్చుంటారు. ఇది క్యాపిటల్ అనేది డబల్ చేసుకుందాం అనుకుంటారు ఆప్షన్ బయింగ్లో. ఓకే, అలా అది చేస్తే అది ఏంటంటే గ్యాంబ్లింగ్. మీరు కావాలంటే దాన్ని ట్రైలింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ ట్రైలింగ్ అంటే ఏంది అదంతా మీకు ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను. ఓకే, చాలామంది ఏంటంటే ఒక హోప్తో కూర్చుంటారు. ఇది నేను ఈరోజు 100 రూపాయలు పెట్టాను, ఏది ఈరోజే నాకు ఇది 200 రూపాయలు లాభం రావాలనుకుంటే అది గ్యాంబ్లింగ్ కిందకు వచ్చింది. ఓకే, దాన్ని ట్రేడింగ్ అంటారు. ఓకే, చాలామంది ఏంటంటే ఈ ట్రేడింగే గ్యాంబ్లింగ్ ఎందుకు అనుకుంటున్నారంటే
వాళ్ళు ఓవర్ హోప్తో అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏంటంటే 100 రూపాయలని 500 చేద్దామని వస్తారు. సో దీన్ని ఒక బిజినెస్ లాగా చూడాలి. సో అందుకే స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీ. ఓకే, అలాగే ఇప్పుడు ఇది ఏంటంటే మీకు స్టాప్ లాస్ అంటే అర్థమైంది అనుకుంటాను. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు సింపుల్గా చెప్పేస్తాను. స్టాప్ లాస్ అంటే ఏం లేదు, మీరు 100 దగ్గర తీసుకున్నారు, ఒకవేళ 90 అయితే మీరు ఎగ్జిట్ అయిపోతారు, 120 అయితే మీ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఓకే, ఇది వచ్చేసరికి మీకు స్టాప్ లాస్ అంటే 90 టచ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఎగ్జిట్. అంటే మీరు అనుకున్నది మీరు రాంగ్. ఓకే, మీరు ట్రేడ్ తీసుకోవడానికి ఏ కారణమైనా ఉండొచ్చు. ఓకే, ఏ కారణమైనా ఉండొచ్చు మీరు ట్రేడ్ తీసుకోవడానికి. లైక్ మీకు ఏంటంటే ఇది ఇండికేటర్స్ వాడుకోవచ్చు, లేకపోతే బౌలింగ్ బ్యాండ్స్, లేకపోతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, లేకపోతే ఎంఎస్సిడి, ఆర్ఎస్ఐ, దేన్ని యూజ్ చేసుకొని మీరు ట్రేడ్ చేసినా ఒకవేళ మీరు రాంగ్ అనిపిస్తే మీరు అక్కడితో ఎగ్జిట్ అవ్వాలి. మెయిన్ ఏంటంటే మీరు లాసెస్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, లాసెస్ని ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేయగలరో అప్పుడే మీరు ఏంటంటే ఇక్కడ సక్సెస్ అవ్వగలరు. ఓకే, ఎందుకంటే మీరు లాసెస్ అనేది తీసుకోలేక మీరు ఏంటంటే అంతే హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, మీరు 100 రూపాయలు పోగొట్టుకోవాల్సిన దగ్గర 10,000 వరకు పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఎప్పుడైనా స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీ. ఓకే, దీన్ని స్టాప్ లాస్ అంటారు. ఇప్పుడు ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంది? ఓకే, అది చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఇదిగోండి, ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏం లేదు. సపోజ్ మీరు ఏంటంటే ఒక ట్రేడ్ అనేది తీసుకున్నారు. ఓకే, 1 మినిట్. ఇదిగోండి, ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏం లేదు. సపోజ్ మీరు ఒక ట్రేడ్ అనేది తీసుకున్నారు, 1:2 టార్గెట్ అనుకుందాం. సపోజ్ 100 దగ్గర ట్రేడ్ తీసుకున్నారు. ఓకే, 100 దగ్గర ట్రేడ్ తీసుకున్నారు, మీ టార్గెట్ వచ్చేసరికి 120, మీ స్టాప్ లాస్ వచ్చేసరికి 90. ఓకే, మీరు ఇక్కడ ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే సపోజ్ ఇప్పుడు 100 దగ్గర నుంచి మీరు అనుకున్న డైరెక్షన్లోకి మూవ్ అయింది, ఏది 110 వరకు రీచ్ అయింది. ఓకే, 110 వరకు రీచ్ అవ్వగానే మీరు ఏం చేస్తారంటే ఈ స్టాప్ లాస్ 90 దగ్గర పెట్టారు కదా ఫస్ట్, ఈ స్టాప్ లాస్ తెచ్చేసి మీరు ఏంటంటే 100 దగ్గర ప్లేస్ చేస్తారు. అంటే ఏంటంటే ఇక్కడ మీకు ఏంటంటే ఇంకా లాస్ అనేది రాదు. ఓకే, ఇప్పుడు అక్కడ నుంచి మీకు 120 రీచ్ అయింది అనుకోండి, 120 రీచ్ అయితే మీ స్టాప్ లాస్ అనేది మోడిఫై చేస్తారు. అంటే ఏంటంటే ట్రైల్ చేసుకుంటారు. అంటే మీరు ఫస్ట్ 90 దగ్గర పెట్టారు స్టాప్ లాస్. ఓకే, ఫస్ట్ 90 దగ్గర నుంచి 100కి తెచ్చుకున్నారు, 100 దగ్గర నుంచి 110, 120 అలా ఏంటంటే మీ స్టాప్ లాస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. దానివల్ల ఏంటంటే మీ ప్రాఫిట్స్ అనేవి అన్లిమిటెడ్ అవుతాయి. సపోజ్ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తారు చూడండి ఎగ్జాంపుల్. సపోజ్ మీరు ఒక ట్రేడ్ అనేది తీశారు. ఓకే, ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు మీకు సపోజ్ ఇప్పుడు 100 దగ్గర ట్రేడ్ తీసుకున్నారు, అది 90. ఓకే, 120, 140, 160. ఓకే, ఇలాగా సపోజ్ మీరు ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలా వెళ్ళేసి మళ్ళీ ఇలా వచ్చింది అనుకోండి, మీరు స్టాప్ లాస్ అంతే పెట్టేసి వదిలేస్తే మీకు ఏంటంటే లాస్ అనేది వచ్చింది. సో మీరు ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ట్రైలింగ్ చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు 90 నుంచి 100 ఫస్ట్ మీరు 100 దగ్గర ట్రేడ్ తీసుకున్నారు. ఓకే, 100 నుంచి 120కి వెళ్ళగానే మీ స్టాప్ లాస్ అయింది 90 దగ్గరది కాస్త 100 దగ్గరికి తెచ్చేస్తారు. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసరికి. ఓకే, అలాగే ఇప్పుడు 120 నుంచి 140కి వెళ్ళింది అనుకోండి, మీ స్టాప్ లాస్ ఏం చేస్తారు, 100 నుంచి 120కి తెస్తారు. అంటే ఏంటంటే మీరు ఇంటికి ఎంతో కొంత ప్రాఫిట్ అనేది తీసుకుని వెళ్తున్నారు. సపోజ్ అది 100 రూపీస్ అవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు. ఒక ట్రేడ్ తీసుకుంటే కన్ఫామ్ మీరు ఇంటికి ఎంతో కొంత మనీ అనేది తీసుకొని వెళ్తున్నారు. ఓకే, అదే మీరు అంతే స్టాప్ లాస్ పెట్టేసి ఏది కన్ఫామ్గా వెళ్ళిద్ది అని నమ్మకంతో కూర్చుంటే మాత్రం మీకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా మీరు చూసుకోండి, మార్కెట్ వచ్చేసరికి మ్యాక్సిమం ఒక 1 మంత్లో మహా అయితే 3 to 4 డేసే ఇది మనకి మంచి మార్కెట్, ట్రెండింగ్ మార్కెట్స్ ఉంటాయి. ఓకే, మ్యాక్సిమం ఏంటంటే మనకి సైడ్ వేసే ఉండేది మార్కెట్ వచ్చేసరికి. సో మీకు ఇలాంటి ట్రేడ్స్ తీసుకున్నారనుకోండి, ఒకవేళ స్టాప్ లాస్ పెట్టేసి అంతే వదిలేశారనుకోండి, మహా అయితే ఒక 10 ట్రేడ్స్ చేస్తే మహా అయితే 1 or 2 ట్రేడ్స్ అనేది సక్సెస్ అవుతాయి. ఓకే, మ్యాక్సిమం 8 to 9 ట్రేడ్స్ అనేది మొత్తం ఏంటంటే లాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండేది. సో అందుకే మీరు ఏంటంటే స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు సపోజ్ ఇప్పుడు ఇక్కడ చాట్లో చూపిస్తాను, తర్వాత మీకు ఏంటంటే వీడియోలో ఓకే లైవ్ ట్రేడింగ్లో మీకు చేసేటప్పుడు నేను 2 వీడియోస్ అనేవి రికార్డ్ చేశాను. ఒకటి వచ్చేసరికి మీకు నేను వీడియో రికార్డ్ చేశాను, ఇంకోటి వచ్చేసరికి మీకు లైవ్గా ఏది ట్రేడింగ్ చేసేటప్పుడు మీకు ఏంది లైవ్ యూట్యూబ్ లైవ్లో మీకు ఏంటంటే చూపించాను. ఆ వీడియోస్ కూడా చూపిస్తాను. ఓకే, ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అనేది మెన్షన్ చేస్తాను. కావాలంటే మీరు ఏంటంటే ఆ లైవ్ మొత్తం ఏంటంటే మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే, నేను ట్రైలింగ్ చేసేటప్పుడు నేనేమేం చెప్తున్నాను, ఎందుకు ట్రైల్ చేశాను. ఓకే, మనకేంటంటే స్టాప్ లాసెస్ కూడా మనకి చాలా టైప్స్ ఉంటాయి. ఓకే, సో సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూసుకోండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీకు ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఏంటంటే 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్తే సపోజ్ మీరు ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మీరు ట్రేడ్ అనేది తీసుకున్నారు అనుకుందాం. ఓకే, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మీరేంది సపోజ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఏది సపోజ్ ఏదైనా కావచ్చు ప్రైస్ యాక్షన్. సపోజ్ ఎదుకోండి ఈ జోన్ అనేది బ్రేక్ అయిన తర్వాత నేను ఏంటంటే ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను అనుకుంటే, సపోజ్ నేనేం చేస్తాను ఇక్కడ ఈ జోన్ బ్రేక్ అవ్వగానే ట్రేడ్ అనేది తీసుకుందాం అంటే నేనేం చేస్తాను, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాను నేను మహా అయితే. ఓకే, అంటే ఏంటంటే ఇదిగోండి 1:2 అనేది నా మినిమం టార్గెట్ ఉండేది. సపోజ్ ఏంటంటే ఇదిగోండి
నా స్టాప్ లాస్ ఎంత మ్యాక్సిమం ఏంటంటే ఇదిగోండి ఈ జోన్ కన్నా కిందకు వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, ఇక్కడ ఏంది 16. ఓకే, నా టార్గెట్ వచ్చేసరికి 32 ఉండిద్ది. ఓకే, అంటే ఏంటంటే ఇదిగోండి ఇది వచ్చేసరికి నా టార్గెట్. అంటే ఏంటంటే ఇదిగోండి నేను మహా అయితే ఏంటంటే ఇక్కడ 100 రూపాయలు పోగొట్టుకుంటే నేను 200 రూపాయలు సంపాదించుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ నుంచి ఏంటంటే మీరు చాలామంది చూసే ఉంటారు. సపోజ్ ఒక ట్రేడ్ తీసుకుంటారు. ఓకే, ఒక ట్రేడ్ తీసుకోగానే మీకు ఏం జరిగింది, ఒక ట్రేడ్ తీసుకుంటారు. ట్రేడ్ తీసుకోగానే మీకు ఏంటంటే 100 రూపీస్ది 120కి వెళ్ళగానే మీరు ఏంటంటే చాలామంది ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అవ్వగానే అదేంది తర్వాత 160కి వెళ్ళిద్ది, 200కి వెళ్ళిద్ది, 500 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అలాంటప్పుడు మీరు ఏంటంటే రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో ఈ రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఏంటంటే మీరు ఏంటంటే ఇక్కడ ట్రైలింగ్ అనేది చేసుకుంటున్నారు. ఓకే, ఈ రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా మీరు ట్రైలింగ్ చేసుకుంటారు. అంటే ఏంటంటే మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ ఏంటంటే జస్ట్ మీరు ఏంటంటే ట్రైలింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నా టార్గెట్. ఓకే, ఇక్కడ వరకు రాగానే నేనేం చేస్తాను, నా స్టాప్ లాస్ తెచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ స్టాప్ లాస్ ఉంది కదా, ఈ స్టాప్ లాస్ తెచ్చేసరికి ఫస్ట్ ఈ జోన్ అనేది దాటంగానే 1:1 టార్గెట్ రీచ్ అవ్వగానే నేను ఏంటంటే స్టాప్ లాస్ వచ్చేసరికి నా ఎంట్రీ పొజిషన్లో పెట్టేస్తాను. అప్పుడు ఏంటంటే ఇంకా నాకు లాస్ అనేది రాదు. ఇంకా నేను ఏంటంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది నాకు మనీ పోతాయి, అరే నాకు లాస్ వచ్చింది అని. సో ఇంకా మనం ఏంటంటే ప్రశాంతంగా చిన్నగా దాన్ని ట్రైలింగ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. సపోజ్ ఇలాగే మీరు ఏంటంటే ఇది వచ్చేసరికి మాల్ చార్ట్ ఎలాగా ఏది స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయాలి ఎందుకు చూపించాను. సపోజ్ వచ్చేసరికి ఇప్పుడు మీకు ఏంటంటే వీడియోలో ఇదిగోండి, సపోజ్ ఈ వీడియో చూడండి. ఓకే, ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. ఇదిగోండి ఫస్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఈ జోన్ అనేది బ్రేక్ అయిన తర్వాత నేను ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకుందాం అనుకున్నాను. ఓకే, ఇదిగోండి నా ఎంట్రీ పొజిషన్ వచ్చేసరికి ఇక్కడ ఉంది. ఓకే, ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. నా స్టాప్ లాస్ ఫస్ట్ వచ్చేసరికి ఈ మధ్యలో ఉండేది. ఓకే, సో దీన్ని చూస్తే మీకు ఏంటంటే ఇక్కడ నుంచి మూవ్ అవుతా ఉంది. ఇక్కడ నుంచి మూవ్ అయ్యే కొంది నేను ఏంటంటే స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తాను. ఇదిగోండి ఇక్కడ చూసుకోండి. సపోజ్ ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళాను. ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్కి ఎందుకు వెళ్ళాను, నేను స్టాప్ లాస్ వచ్చేసరికి ఫస్ట్ నేను చేసేది స్కాల్పింగ్. ఓకే, మీరు ఏంటంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయినా స్టాప్ లాస్ అనేది మోడిఫై చేసుకోవచ్చు. అవి ఏంటంటే మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, అవి ఏంటంటే స్వింగ్ కింద పెట్టుకుంటారు కొంతమంది ఏంటంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఏది లేకపోతే 2 టైమ్స్ కింద పెట్టుకుంటారు అలాగా. ఓకే, డిఫరెంట్ టైంలో పెట్టుకుంటారు. నేనే వచ్చేసరికి స్కాల్పింగ్ చేస్తాను కాబట్టి నేనేంది 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ వచ్చేసరికి నా లాట్ సైజ్ కూడా పెద్ద ఎక్కువ ఏం కాదు. ఓకే, జస్ట్ నా లాట్ సైజ్ వచ్చేసరికి 50. అంటే ఏంటంటే 1 లాట్ నేను తీసుకుంది 1 లాట్ తీసుకొని జస్ట్ మీకు ఏంటంటే ట్రైలింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఓకే, సపోజ్ ఇప్పుడు నాకు ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఇలా ఈ జోన్స్ అనేవి బ్రేక్ అయినాయి అనుకోండి. ఈ జోన్స్ బ్రేక్ అయ్యి నాకు ఒక రెడ్ క్యాండిల్ రంగానే నేను ఏం చేస్తాను, ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి ప్రాపర్ ఇది వచ్చేసరికి ఒక మంచి బయింగ్ క్యాండిల్. అంటే ఇక్కడ ఏంటంటే మంచి బాగా బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో నేనేం చేస్తాను, దీని కింద నా స్టాప్ లాస్ అనేది పెట్టాను. ఇక్కడ నుంచి మళ్ళీ నాకు ఏంది ఈ హై బ్రేక్ అవ్వగానే నా స్టాప్ లాస్ వచ్చేసరికి మారిపోతూ ఉండిద్ది. ఓకే, ఒక రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాను. లేకపోతే ఇలాగే ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ వచ్చింది కదా, ఈ రెడ్ క్యాండిల్ రాగానే ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే నేను ఏంటంటే స్టాప్ లాస్ వచ్చేసరికి కావాలంటే ఆ రెడ్ క్యాండిల్ కిందకి పెట్టేయగలను. ఓకే, సో అలాగే నేను ఏంటంటే స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటూ ఉంటాను. నాకు ఏంటంటే ఈ హై బ్రేక్ అయ్యి ప్రాపర్గా ఒక క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఓకే మీకు ఏంటంటే ఇక్కడ లేదనుకుంటా. ఇప్పుడు మీకు ఏంటంటే ఇది వచ్చేసరికి చిన్న వీడియో, జస్ట్ 6 మినిట్స్ వీడియో అంతే. నాకు ఏంటంటే ఫుల్ వీడియో రికార్డ్ చేశాను, అది రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు మీకు ఏంటంటే ఇదే మీకు లైవ్ ట్రేడింగ్లో చేసేటప్పుడు మీకు చూపించాను. ఓకే, ఇది వచ్చేసరికి మన లైవ్ ట్రేడింగ్. ఓకే, లైవ్ ట్రేడింగ్లో మీకు ఏంటంటే ఇదిగోండి ఇది కావాలంటే మీరు ఏంటంటే ఇదిగోండి 83 లైవ్ సెక్షన్కి వెళ్ళండి. యూట్యూబ్లోకి వెళ్ళేసి మీరు కావాలంటే ఈ వీడియో కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళండి. ఇదిగోండి #909 అంటే జాన్ 18th. ఇదిగోండి జాన్ 18th వీడియోకి వెళ్ళండి. ఓకే, నేనేంటంటే ఫస్ట్ ఇది ప్లాన్ చేశాను. ఇక్కడ మీరు ఏంటంటే ఇదిగోండి ముందే చెప్పాను నేను ఇది ఇక్కడ నుంచి ఒకవేళ సెల్లింగ్కి వస్తే ఓకే డేలో అనేది బ్రేక్ అయితే నేను ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకుంటాను అన్నాను. ఓకే, నాకేంటంటే ఈ డేలో బ్రేక్ అవ్వగానే నేను ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకున్నాను. నా ఫస్ట్ స్టాప్ లాస్ చేసేసి మ్యాక్సిమం ఇదిగోండి ఈ క్యాండిల్ హై అనేది ఉండిద్ది. అంటే ఇక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను ఏంది అదంతా ఏంటంటే మీకు ఆల్రెడీ యూట్యూబ్ లైవ్లో చెప్పాను. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంది స్టాప్ లాస్ అనేది ఎలా ట్రైల్ చేస్తున్నాను ఇక్కడ చూసుకోండి. 1 మినిట్ ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి నేను జస్ట్ ఒక 2 లాట్స్ తీసుకున్నాను, ఎక్కువ ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక 2 లాట్స్ తీసుకొని ఇదిగోండి ఇక్కడ చూసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి నా ఎంట్రీ పొజిషన్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి నా ఎంట్రీ పొజిషన్ వచ్చేసరికి ఈ క్యాండిల్ హై బ్రేక్ అవ్వాలి నేను 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ అనేది తీసుకుంటాను. ఎందుకంటే నాకు ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో నాకు ఈ క్యాండిల్ హై అనేది బ్రేక్ అవ్వాలి అంటే ఏంటంటే నాకు ఈ జోన్ బ్రేక్ అవ్వాలి నేను ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకున్నాను. దీని కింద నా స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాను. ఓకే, దీని కింద నా స్టాప్ లాస్ పెట్టుకున్నాను ఫస్ట్ వచ్చేసరికి. సో దాని తర్వాత ఇక్కడ నుంచి హై బ్రేక్ అయ్యి మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వచ్చింది. ఓకే, పుల్ బ్యాక్ రాగానే ఈ హై బ్రేక్ అవ్వగానే నా స్టాప్ లాస్ తెచ్చేసరికి ఈ రెడ్ క్యాండిల్ కింద పెట్టాను. ఓకే, ఇలాగ నేను ఏంటంటే చిన్నగా ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ పెట్టాను ఫస్ట్ స్టాప్ లాస్ వచ్చేసరికి. తర్వాత ఇదిగోండి ఇలాగా ఇప్పుడు వచ్చేసరికి నాకు ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. నా టార్గెట్ ఎంత 1:2 టార్గెట్ మినిమం.
ఓకే 1:2 అనేది ఈజీగా రీచ్ అయిపోయింది. ఓకే సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా ఏంటంటే నాకు ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. ఓకే రెడ్ క్యాండిల్ అంటే ఏంటంటే అక్కడ ఏంటంటే సెల్లర్ డామినేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నట్టు. ఓకే సెల్లర్ డామినేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మీకు సెల్లర్స్ అనేది బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిద్దో, ఓకే అంటే ఏంటంటే ఈ జోన్ అనేది బ్రేక్ అయ్యి నాకు హయ్యర్ సైడ్ వెళ్ళిద్దో, అంటే ఏంటంటే అక్కడ ఉన్న సెల్లర్స్ మొత్తం ఏంటంటే ఎగ్జిట్ అయిపోయినట్టు, అంటే ఏంటంటే బయర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టు. ఓకే సో ఈ బయర్స్ అనేవాళ్ళు బ్రేక్ అవ్వగానే ఓకే నా స్టాప్ లాస్ వచ్చేసరికి దీని కింద పెట్టేస్తాను. అంటే ఏంటంటే మ్యాక్సిమం ఒకవేళ ఇది టచ్ అయింది అనుకోండి, మ్యాక్సిమం ఏంటంటే మళ్ళీ రిటర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది మార్కెట్ వచ్చేసరికి. ఓకే సో అందుకే నేనేంటంటే ఎప్పుడైనా నాది 1:2 టార్గెట్ కాబట్టి ఇదిగోండి మహా అయితే నేనేంది ఇదిగోండి 44 అనేది నా స్టాప్ లాస్. మహా అయితే నేను ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాను, ఇదిగోండి 53 అనేది నా ఎంట్రీ. ఓకే మహా అయితే నాకు 5 పాయింట్స్ 10 పాయింట్స్ లాస్ అంతే. ఇదిగోండి నాకు 1:2 టార్గెట్ అనేది ఈజీగా ఇదిగోండి ఈ మధ్యలోనే రీచ్ అయిపోయింది. ఓకే కానీ నేనేంటంటే ఇప్పుడు ట్రైలింగ్ చేసుకుంటూ ఉంటాను నేను, దానివల్ల ఏంటంటే నాకు లాస్ అనేది ప్రాఫిట్ అనేది పెరుగుతూ ఉండేది. అంటే లాస్ అనేది నేను ఎంతో కొంత ఇంటికి తీసుకుని వెళ్తున్నాను. సపోజ్ చాలామంది ఏం చేస్తారంటే ఒక ట్రేడ్ తీసుకుంటారు, ఒక ట్రేడ్ తీసుకోగానే వాళ్ళు ఏంది అంతే హోల్డ్ చేస్తూ ఉంటారు. ఏది ప్రాఫిట్ అనేది ఇంకా రావాలి ఏది వాళ్ళ క్యాపిటల్ అన్ని డబుల్ అవ్వాలనుకుంటా వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే సో మనం ఏంటంటే అలా చెయ్యం. ఓకే వచ్చిన ప్రాఫిట్ని మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం, డైరెక్ట్గా ఎగ్జిట్ అవ్వకుండా ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ అలాగా మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్ళకుంది మన ప్రాఫిట్ అనేది వచ్చేసరికి అన్లిమిటెడ్ అయింది. సో సపోజ్ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి నాకు ఎప్పుడైతే ఇదిగోండి ఇక్కడ చూసుకోండి బ్యాక్ టు బ్యాక్ 3 రెడ్ క్యాండిల్స్, ఇప్పుడు నాకు తెలిసేసి ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చేసి తర్వాత మళ్ళీ ఏంటంటే ఒక 3 క్యాండిల్స్ అనేవి పడే ఛాన్స్ ఉండిద్ది. సో ఇలాంటి వాటిల్లో నేను ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే 1:2 టార్గెట్ వచ్చింది, ఓకే నా ప్రాఫిట్ అనేది ఏది లాస్ అయిపోతున్నాను అలా నేను బాధపడాల్సిన అవసరం లేదు. నా వచ్చే టార్గెట్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ చూసుకోండి, ఇదిగోండి ఫస్ట్ మహా అయితే ఇదిగోండి ఇక్కడ నేనేంది 7 పాయింట్స్ లాస్ తీసుకున్నాను, అంటే నాకు మినిమం టార్గెట్ వచ్చేసరికి 14 పాయింట్స్. ఓకే ఇదిగోండి ఇక్కడతో నా టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. నేనేంది ఎగ్జిట్ అవ్వలేదు, నేనేం చేస్తున్నాను స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటున్నాను. అంటే ఏంటంటే నా ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ చేసుకుంటున్నాను. చాలామంది ఏంటంటే 1:2 టార్గెట్ రాగానే ఎగ్జిట్ అయిపోతారు. ఓకే ఇక్కడ నేనేం చేస్తున్నాను జస్ట్ ట్రైలింగ్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు నాకు ఎప్పుడైతే ఏ హై బ్రేక్ అయిద్దో, ఓకే ఎప్పుడైతే నాకు ఏ హై బ్రేక్ అయిద్దో నేను వచ్చేసరికి ఈజీగా ఇంకా నా ప్రాఫిట్ అనేది డబుల్ చేసుకుంటాను. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ మధ్యలో ఎగ్జిట్ అయిపోయాను అనుకోండి, నాకు మహా అయితే ఏంది ఈ 14 పాయింట్స్ అంటే 14 5 ఓకే అంత ప్రాఫిట్ వచ్చేది. లేకపోతే ఇదిగోండి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను అనుకోండి, మహా అయితే నాకు ఎంత 1800 ప్రాఫిట్ వచ్చేది. నేనేం చేశాను జస్ట్ దాన్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే ఇక్కడ చూడండి నేను ఒకవేళ ఇదిగోండి ఇక్కడ కిందకు వచ్చినా నేను ఏంటంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, అర్రే నాకు లాస్ వస్తుంది లేకపోతే ఇది ఉన్న ప్రాఫిట్ పోతుంది. ఇందాక మనం చూసాం ఇది 1900కి వెళ్ళింది, తర్వాత 1800, ఇప్పుడు 1200కి వచ్చింది. ఓకే ఇది వచ్చేసరికి అన్రియలైజ్డ్ ప్రాఫిట్, అంటే ఇదంతా మనకి బోనస్. ఓకే మనం అనుకున్న టార్గెట్ ఎంత ఇంతవరకే. ఓకే సో నాకు ఏంటంటే ఆల్రెడీ వచ్చింది కాబట్టి 1:1 దగ్గర అంటే 7 పాయింట్స్ దగ్గర నేను ఏంటంటే పెట్టుకున్నాను ఆల్రెడీ. నాకు ఏంది ఒకవేళ ఇక్కడ టచ్ అయినా నేను ఆల్రెడీ ప్రాఫిట్లోనే ఉంటాను. సో నేనేంటంటే బాధపడాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తాను జస్ట్ ఇక్కడ ట్రైలింగ్ చేసుకుంటాను. దానివల్ల ఏంటంటే ఇదిగోండి సో మళ్ళీ ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడైతే నాకు ఈ హై బ్రేక్ అయిద్దో, ఈ హై బ్రేక్ అవ్వగానే నేను స్టాప్ లాస్ తెచ్చేసరికి ఈ మధ్యలో పెట్టేస్తాను, లేకపోతే ఇదిగోండి ఈ ప్లేస్లో పెట్టేస్తాను. సో దానివల్ల ఏంటంటే నా ప్రాఫిట్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. నేనేంటంటే ఎప్పుడైనా ఒక ట్రేడ్ తీసుకుంటే నేను ఎప్పుడు బాధపడను. ఓకే నాకు లాస్ వచ్చింది లేకపోతే, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రేడ్ తీసుకునేటప్పుడే మొత్తం ఫిక్స్ అవుతాను నేను ఎంత లాస్ తీసుకోవాలి. ఓకే మెయిన్ ఏంటంటే చాలామంది ఏంటంటే ప్రాఫిట్ ఎంత తీసుకోవాలని ట్రేడ్ అనేది చేస్తారు, కానీ నేను వచ్చేసరికి లాస్ ఎంత తీసుకోవాలని ట్రేడ్ చేస్తాను. సపోజ్ నేను ఒక 50 రూపీస్ లాస్ తీసుకుంటే నా టార్గెట్ వచ్చేసరికి 100 రూపీస్ మినిమం ఉండిద్ది. ఓకే ఒకవేళ 100 రూపీస్ వచ్చింది అనుకుంటే అక్కడ నేను ఏంటంటే స్టాప్ లాస్ పెట్టేస్తాను. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వగానే వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ అయిపోతారు. నేనైతే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వను. ఇప్పుడు లైవ్లో చూసినా నేను ఎప్పుడు ఎగ్జిట్ అవ్వమని నేను డైరెక్ట్గా చెప్పను. మహా అయితే మీరు ఎక్కడ ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నా అక్కడ స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకోండి. ఓకే అక్కడి నుంచి ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి అదంతా మీకు బోనస్ కిందగా వచ్చింది. ఓకే సో ఓకే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఏంది నాకు ఇక్కడ నుంచి హయ్యర్ హైస్కి వెళ్తుంది. అంటే ఏంటంటే నాకు ఇక్కడ నుంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే సో నేనేం చేస్తున్నాను ఇక్కడ జస్ట్ 1 మినిట్ ఇదిగోండి మళ్ళీ నాకు ఈ హై బ్రేక్ అయింది. ఇందాక మీరు చూసారు, ఇందాక చూస్తుంటే మీకు ఎంత 1200 అనే ప్రాఫిట్ కనిపించింది. ఇప్పుడు వచ్చేసరికి 2900 3000 వరకు వెళ్ళింది. ఇదిగోండి ఒకవేళ ఇక్కడ నేను ఎగ్జిట్ అయ్యి ఉంటే మా అయితే నాకు ఏంది 1200 1300 ప్రాఫిట్ వచ్చేది. నేను స్టాప్ లాస్ తెచ్చేసి ఇదిగోండి దీని కింద పెట్టేశాను. ఇది వచ్చేసరికి నాకేంది ఒక మంచి స్వింగ్. అంటే నాకు ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అయిందో ఇక్కడ ఉన్న సెల్లర్స్ మొత్తం ఏంటంటే ఎగ్జిట్ అయిపోతారు. ఓకే ఇక్కడ ఉన్న సెల్లర్స్ మొత్తం ఎగ్జిట్ అవ్వడం వల్ల మనకేం జరిగింది
ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ అంటే ఏంటంటే సెల్లర్స్ ఎంత ట్రై చేసినా మనకేంటంటే ఇంకా బయింగ్కి వెళ్తుంది. సారీ, ఇది వచ్చేసరికి మీకు రివర్స్. అంటే ఏంటంటే బయర్స్ ఎంత ట్రై చేసినా ఇక్కడ ఏంటంటే మార్కెట్ మళ్ళీ సెల్లింగ్కి వెళ్తుంది. ఓకే, సో మనకేంటంటే ఈ ప్రీమియమ్స్లో అనేది పెరుగుతూ ఉంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే నాకు మళ్ళీ కావాలంటే నేను ఏంటంటే ఈ క్యాండిల్ హాఫ్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, కానీ నేనేం చేస్తాను, సేఫ్ సైడ్ ఎప్పుడైనా నేను ట్రేడ్ చేసేటప్పుడు మ్యాక్సిమం సేఫ్ అనేది చూసుకుంటాను. ఓకే, ఇప్పుడు కావాలంటే నేను ఈ క్యాండిల్ హాఫ్ అనేది పెట్టుకోగలను స్టాప్ లాస్ వచ్చేసరికి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇంకా నేను ఏంటంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ పెట్టుకుంటే ఇంకా మంచి సేఫ్. ఇక్కడ కూడా ఏంటంటే ట్రైలింగ్ చేసుకోవచ్చు నేను. ఓకే, ఇక్కడ పెట్టుకోవచ్చు. మీకు ఏంటంటే కావాలంటే ఈ వీడియో అనేది ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. ఓకే, 18th జాన్ వీడియో అనేది చూసుకోండి. మీకు ఏంటంటే స్టాప్ లాస్ ఇంకా క్లియర్గా దాంట్లో ఏంటంటే ఇంకా క్లియర్గా మీకు ట్రేడ్ చేసేటప్పుడే లైవ్లో చెప్పాను. ఓకే, ఎలా స్టాప్ లాస్ అనేది ప్లే చేసుకోవాలి లేకపోతే ఏంది. ఓకే, ఇప్పుడు మనకేంటంటే దీనిలో వచ్చేసరికి నియర్లీ నాకు ఒక 8,000, 7,000, 8,000 సంథింగ్ ఎంతో ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఇక్కడ చూసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఇందాక మనం ఎగ్జిట్ అయి ఉంటే, నేను భయపడి ఎగ్జిట్ అయి ఉంటే నాకు ఎంత వచ్చేది, మహా అయితే 1,200, 1,500. ఓకే, నాకు ఇక్కడ చూసేసరికి జస్ట్ 2 లాట్స్తోనే. ఓకే, నేనే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇదంతా ఏంది మ్యానిపులేట్ చేశాడు లేకపోతే వీడియో ఎడిట్ చేశాడు ఉండొచ్చు అని. కానీ యూట్యూబ్ లైవ్ అనేది ఎక్కడికి పోదు, అక్కడ ఎడిట్ చేయడానికి లేకపోతే ఏం చేయడానికి మనకైతే ఛాన్స్ ఉండదు. ఓకే, సో ఇదిగోండి, ఇప్పుడు అనేవాళ్ళు ఎలా అయినా అంటానే ఉంటారు. సో ఇలాగే మీకు ఏంటంటే ఇదిగోండి, ఇలా ట్రైలింగ్ చేసుకుంటా వెళ్ళామనుకోండి, మనకేంటంటే మహా అయితే ఇదిగోండి, ఒకవేళ నేను ట్రేడ్ చేసుకుంటే చాలామంది ఏంటంటే ఇదిగోండి ఇక్కడే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటారు ఈ ప్లేస్లో. నేనేంటంటే ఇంత టార్గెట్ అనేది ఇది పట్టుకునేవాడిని కాదు, ఒకవేళ ఇదిగోండి ఈ ప్లేస్లో బుక్ చేసేసుకుని ఉంటే. సో అందుకే ఎప్పుడైనా మీరు ఏంటంటే ట్రైలింగ్ చేసుకోవడం నేర్చుకోండి. ఓకే, ట్రైలింగ్లో కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, మీరు కొంతమంది ఏంటంటే స్వింగ్ బట్టి చేసుకుంటారు, కొంతమంది 1 minute టైం ఫ్రేమ్, కొంతమంది 5 minutes. నేను వచ్చేసరికి స్కాల్పింగ్ చేస్తాను కాబట్టి నేను 5 minutes టైం ఫ్రేమ్ చూసుకుంటాను, 1 minuteలో ట్రైల్ చేసుకుంటూ ఉంటాను. నాకేంటంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండిద్ది. ఓకే, అంటే లాస్ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. నేనేంటంటే ఎప్పుడైనా నేను అదే చెప్పేది, ఒక ట్రేడ్ తీసుకుంటే ఒకవేళ ఎప్పుడైనా ఒక ట్రేడ్ మీరు తీసుకుంటే ప్రాఫిట్ ఎంత ఏం చేశారో నాకు ప్రాఫిట్ అనేది ఎవరైనా ఏం చేస్తారు, కానీ లాస్ అనేది ఎంత తీసుకున్నారు. మీరు 100 రూపీస్ కోసం 50 రూపీస్ లాస్ అయితే ఏం కాదు. ఓకే, 1:2 టార్గెట్ అనేది మినిమం. అలాగే మీరు 50 రూపీస్ ఏం చేసుకోవడానికి 100 రూపీస్ లాస్ అయితే మాత్రం అసలు మీరు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. అదేంటంటే జస్ట్ మీరు ఊరిక గ్యామ్లింగ్ అనేది చేస్తున్నారు. సపోజ్ ఇదిగోండి, ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా ఒకవేళ ఈ హై అనేది బ్రేక్ అయింది. ఓకే, ఈ క్యాండిల్స్ హై అనేది ఒక ప్రాపర్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే నేను స్టాప్ లాస్ తెచ్చేసి ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, కావాలని నేను ఈ ప్లేస్లో ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇదిగోండి ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నాకు వచ్చేసింది కాబట్టి నేను స్టాప్ లాస్ అనేది మోడిఫై చేసుకుంటాను ఇక్కడికి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి 100 రూపీస్ దగ్గర, నేను ఇక్కడ నుంచి మొత్తం ఏం చేసుకుందాం, మొత్తం ఏంటంటే ఇదిగోండి ఇక్కడ వరకు ఏంటంటే నేను స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంకా నేను మినిమం ఓకే నేను ఎంట్రీ ఎక్కడ తీసుకుంది 47 సంథింగ్ ఎక్కడో తీసుకున్నాను. 100 రూపీస్ దగ్గర నేనేంది మినిమం నేను ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాను. అంతే తప్పితే నేనేంది కన్ఫామ్గా ఇది టాప్ వర్క్ క్యాచ్ చేయాలంటే మన వల్ల కాదు. ఎప్పుడైనా సపోజ్ ఏంటంటే అందరూ అనుకుంటూ ఉంటారు ఇది కరెక్ట్గా బాటంలో క్యాచ్ చేసి టాప్లో ఏంది ఎగ్జిట్ అవ్వాలనుకుంటారు, కానీ అలా జరగదు. సపోజ్ మీకు ఏంటంటే ఒక ఫిష్ తినాలనుకోండి, మీరు ఆ మిడిల్ పార్ట్ తింటే సరిపోద్ది, అంతేగాని మీకు తలా తినాలి తోకా తినాలి అనుకుంటే కుదరదు కదా. సో అందుకే మీరు మధ్యలో ఎంట్రీ అవ్వండి, అక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఎవరు టాప్ ఏది బాటమ్ క్యాచ్ చేసి టాప్ అనేది ఎగ్జిట్ అవ్వలేరు. ఓకే, అది సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, మనం ఎగ్జిట్ అయిన దగ్గర నుంచి కరెక్ట్గా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు మనం ఎగ్జిట్ అవ్వచ్చు కూడా. ఓకే, అంతే తప్పితే మీరు అంతే కూర్చోకూడదు, నేను టాప్లో చూసేసి బాటంలో ఎగ్జిట్ అవుతా అంటే అది కుదరదు. సో అందుకే మీకు ఏంటంటే ఇదిగోండి, మేబీ నాకు తెలిసి ఇంకా లేదనుకుంటా. సో మీకు కావాలంటే ఈ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లోనే ఉంది, మీరు ఏంటంటే ఆ వీడియోలో చూడండి, మీకు ఏంటంటే ఇంకా క్లియర్గా ఉండిద్ది. ఓకే, దానిలో మీకు ఏంటంటే లైవ్ ట్రేడింగ్ చేసేటప్పుడే మీకు ట్రైలింగ్ ఎలా చేసుకోవాలి ఏంది ప్రతి ఒక్కటి ఏంటంటే మీకు లైవ్లో చూపించాను. ఓకే, సో మీకు స్టాప్ లాస్ అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా చేసుకోవాలి ఏందో అని అర్థమైతే ఓకే, సో మీకు స్టాప్ లాస్ అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్కి డిఫరెన్స్ అంటే ఏందో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఈ స్టాప్ లాస్ ఈ స్టాప్ లాస్కి ట్రైలింగ్ స్టాప్ లాస్కి డిఫరెన్స్ అర్థమైందా, లేకపోతే ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు కావాలి. ఓకే, అవన్నీ ఏంటంటే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, ఈ వీడియోకి రిలేటెడ్ అయినా ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు ఏంటంటే కామెంట్లో అడగొచ్చు. ఓకే, ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.